హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసినట్లు రిపోర్టులో తేలింది. పోలీసులు ఫామ్ హౌస్ లోకి ప్రవేశించే సమయంలో బుల్లెట్ శబ్దాలు వినిపించాయని, తాము పోలీసులమని చెప్పినా మరో 2 సార్లు కాల్పులు జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ ఘటనలో నమిత్ శర్మ చేతిలో ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రివాల్వర్ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా లైసెన్సు ఆయుధంగా గుర్తించారు. ఫామ్ హౌస్ లో ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ వినియోగంపై కీలక విషయాలు బయటపడ్డాయి. శరత్ కుమార్ వద్ద 2 గ్రాముల కొకైన్ లభించగా ఆ డ్రగ్స్ ను కౌశిక్ రవి సిమ్లా నుంచి తెచ్చినట్లుగా ఒప్పుకున్నారు. ఒక్కో గ్రాము కొకైన్ 15,000 రూపాయలు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. డ్రగ్ టెస్టులో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టు వెల్లడించింది. మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసినట్లు రిపోర్టులో తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఒక డ్రగ్స్ కేసులో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే మాత్రము పోలీసులు చాలా కీలకమైన అంశాలను కూడా పేర్కొన్నారు. అయితే పక్కా సమాచారంతోనే ఈగల్ టీము పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వెళ్ళిన నేపథ్యంలో అప్పటికే తాము పోలీసులమని గుర్తించి తమ పైన కాల్పులు జరిపారు. తాము పోలీసులమని చెప్పినా కూడా వినకుండా నమిత్ శర్మ అనే ఒక వ్యక్తి తమ పైన కాల్పులు జరుపుతుండగా తాము పోలీసులమని చెప్పినా కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ఇది ఉద్దేశపూర్వకంగానే ఫైరింగ్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క రిమాండ్ రిపోర్టుకి సంబంధించి మాత్రము ప్రధానంగా ఇందులో A1గా నమిత్ శర్మతో పాటు A2 పైలట్ రోహిత్ రెడ్డి, ఇలా దీనికి సంబంధించిన పలు అంశాల పేర్లను కూడా చూస్తున్నాము. మనము రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ప్రధానంగా ఈ యొక్క పేర్లను కూడా మనము జూమ్ చేసి చూడొచ్చు. ఈ యొక్క FIRకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ యొక్క పొందుపరిచారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీయగా కౌశిక్ రవి అనే ఒక వ్యక్తి సిమ్లా నుంచి ఈ యొక్క కొకైన్ తీసుకొచ్చారు. కొకైన్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ సేవిస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులు మొదటగా ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి వారు ఒక పథకం ప్రకారమే తప్పించుకోవడానికే యొక్క ఫైరింగ్ జరిగినట్లుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము వీరంతా కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించేందుకే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికతోనే పైలట్ రోహిత్ రెడ్డి వారందరూ కూడా ఫోన్ చేసి పిలిపించినట్లుగా దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే వీరందరినీ కూడా 11 మంది అంటే 10 మంది పురుషులు, ఒక మహిళకు సంబంధించి అక్కడనే ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా 6గురికి మాత్రము పాజిటివ్ వచ్చింది. అయితే అందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు మాత్రం నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో అతని ఎర్రగడ్డలోని ఒక హాస్పిటల్ తీసుకెళ్లి రక్త నమూనాలో ల్యాబ్కి పంపిస్తే మాత్రం అక్కడ పాజిటివ్గా వచ్చిందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే వీరంతా కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించేందుకే ప్రధానంగా మొదటి నుంచి కూడా పథకం వేసుకొని ఈ యొక్క డ్రగ్స్ పార్టీ నిర్వహించారని మాత్రం ప్రధానంగా పోలీసులు ఇందులో రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు.
చాలా దీన్ని చూస్తే మాత్రము కొంతమంది అంటే పోలీసులు ఇటు పుట్ట మహేష్ యాదవ్తో పాటు అర్జున్ రెడ్డి ప్రియాంకకు సంబంధించి ఎవరైతే యొక్క పాజిటివ్ ఉన్నారో వారికి మాత్రము స్టేషన్ బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే తాము రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు వారు పోలీసులకు యొక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే దీంతో వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే వీరి ముగ్గురిని మాత్రం ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చిందంటే వీరు పోలీసులపైన కాల్పులు జరిపారు. అయితే ఇందులో మాత్రం నమిత్ శర్మ పోలీసులపైన నేరుగా కాల్పులు జరపడము, అంతేకాకుండా ఈ యొక్క ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డిది కాబట్టి, మరోవైపు రివాల్వర్ రితీష్ రెడ్డిది కాబట్టి రితీష్ రెడ్డి రివాల్వర్ లైసెన్స్ సంబంధించింది తన వద్ద పెట్టుకోవాల్సింది ఉండగా వేరొక వ్యక్తికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందనేది మాత్రం పోలీసులు పేర్కొంటున్నారు. మొత్తానికి మాత్రము ప్రజెంట్ ముగ్గురు మాత్రం చెంచల్ కూడా జైల్లోనే ఉన్నారు. నిన్న బెయిల్ వేసినా కూడా బెయిల్ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే పోలీసుల పైన కాల్పులు జరిపింది మాత్రం కోర్టు చాలా సీరియస్గా పరిగణించిన నేపథ్యంలోనే వారిని 14 రోజుల రిమాండ్ విధించింది, బెయిల్ కూడా తిరస్కరించింది. మొత్తానికి కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, సిమ్లా నుంచి 15,000 రూపాయలు ఒక్కొక్క గ్రాము చొప్పున కొనుగోలు చేశామని చెప్పి కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి అతని ఎవరైతే పిఎస్ రావణ్ ఉన్నాడో అతను విచారించగా ఈ కౌశిక్ సంబంధించిన విషయం కూడా వెల్లోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా రిమాండ్ రిపోర్ట్లో మాత్రము చాలా కీలకమైన అంశాలను కూడా పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో నెక్స్ట్ వారిని కస్టడీ తీసుకునే అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా జోరు. రైట్, థ్యాంక్ యూ పవన్.